హలో ఎవ్రీవన్, హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఓకే, సో ఏదైతే మనము ప్రీవియస్ సెషన్లో భాగంగా వీ హ్యావ్ డన్ మెనీ సెషన్స్ రిగార్డింగ్ ఇండియన్ హిస్టరీ అనమాట. మోడర్న్ హిస్టరీ కావచ్చు, మిడివల్ హిస్టరీలో భాగంగా సో చాలా క్లాసెస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా మనకి తెలంగాణ బేస్డ్ ఒక తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ మూమెంట్లో భాగంగా కొన్ని టాపిక్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఒకసారి క్లాసెస్ విజిట్ అవ్వండి. సో డెఫినెట్గా మీకు చాలా హెల్ప్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, అవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. అంతేకాకుండా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పోస్ట్ కూడా రెగ్యులర్గా పెట్టడం జరుగుతుంది. ఓకే, వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ఆ యొక్క అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, సో మీకు రావడం జరుగుతుందనమాట. ఓకే, సో డెఫినెట్గా విజిట్ అయ్యి వేరే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డెఫినెట్గా వినడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎవరైతే లాంగ్ టైం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఓకే, సో వాళ్ళకి ఏంటంటే టాపిక్ మీద క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఏదైతే మనకి ప్రీవియస్ ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం అనేది ఏదైతే ఉందో దట్ వాస్ కంప్లీట్గా చేంజ్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే, సో ఇప్పుడు అలా కాదు, కంప్లీట్గా టాపిక్ మీద గ్రిప్ ఉండాలి. అంటే సో మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందనమాట. సో దట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ అనే టాపిక్ అనమాట. సో అందుకే సో నేను ఏవైతే టాపిక్స్ తీసుకుంటున్నానో ఓకే, సో ఆ టాపిక్స్ మీద ఏంటంటే ఓవరాల్గా ఆ టాపిక్ మీద మీకు క్లారిటీ వచ్చేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. ఓకే, సో ఏంటంటే డెఫినెట్గా నేను మీకు ఏవైతే టాపిక్స్ తీసుకుంటున్నానో దాట్ వేర్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ నోట్స్ పరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. ఓకే ఓకే ఓకే, సో చాలా ఇంపార్టెంట్ కంటెంట్. ఓకే, నేను కూడా 2 to 3 బుక్స్ రిఫర్ చేసి మీకు ఏదైతే కంటెంట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఓకే, సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, వన్స్ గో త్రూ ద టాపిక్. సో ఓకే, ఒకసారి టాపిక్ చూడండి. ఓకే, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాని తర్వాత వన్స్ మీరు రివైజ్ చేసుకోండి. ఓకే, సో దట్ ఏంటంటే మీకు టాపిక్ ఫర్దర్గా లాంగ్ టర్మ్ వరకు గుర్తుంటుందన్నమాట. ఓకే, సో ఇంకా డిలే చేయకుండా విల్ స్టార్ట్ అవర్ సెషన్ టుడే. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే సో ప్రీవియస్గా మనం ఏంటంటే మొఘల్ ఎంపైర్ గురించి సక్సెస్ఫుల్గా చూసుకున్నాం అనమాట. ఓకే, సో మొఘల్ ఎంపైర్ ఇంకా మొఘల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అండ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కూడా మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి శివాజీ అనమాట. ఓకే, సో ద గ్రేట్ మరాఠా రూలర్ అనమాట. ఓకే, సో మనము శివాజీ యొక్క డామినెన్స్ ఆన్ 17th సెంచరీలో భాగంగా మనము శివాజీ యొక్క డామినెన్స్ చూస్తామన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే ఈ మరాఠా పీపుల్ ఎవరైతే ఉన్నారో ఓకే, సో ఏంటంటే వాళ్ళు యాన్షియంట్ టైం నుంచి ఉండడం జరుగుతుందనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనకి 17th సెంచరీలో వాళ్ళ యొక్క ప్రామినెన్స్ చూడడం అనేది జరుగుతుందనమాట. ఓకే, సో ఎప్పుడైతే బహమనీ సల్తనట్ ఏదైతే ఉందో అది డిస్ఇంటిగ్రేట్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే, బహమనీ కింగ్డమ్ ఏదైతే ఉందో దాన్ని మనము డిస్ఇంటిగ్రేట్స్ అంటే పార్ట్స్ కింద డివైడ్ అవ్వడం జరుగుతుందనమాట ఏదైతే బహమనీ కింగ్డమ్ ఉందో. ఓకే, సో ఎర్లియర్ ముస్లిం రూలర్స్ ఎవరైతే ఉన్నారో వారు రూల్ చేస్తున్న బహమనీ కింగ్డమ్ ఏదైతే ఉందో దట్ ఆ కింగ్డమ్ ఏదైతే ఉందో దట్ వాస్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్ అనమాట. డిస్ఇంటిగ్రేట్ అంటే ఏంటంటే సో ఆ స్ట్రాంగ్ ఎంపైర్ ఏదైతే ఉందో దట్ వాస్ డివైడెడ్ ఇంటూ ఓకే డిఫరెంట్ కింగ్డమ్స్, స్మాల్ కింగ్డమ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో దాంట్లో ఏంటంటే మనము డెఫినెట్గా ఈ బహమనీ సల్తానేట్లో ఎప్పుడైతే అది డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో దట్ వాస్ డివైడెడ్ ఇంటూ బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ అలా మనము అరౌండ్ 5 స్మాల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఆర్ ఎల్స్ స్మాల్ కింగ్డమ్స్ అంటే ప్లేసెస్ నేమ్స్ అనమాట. ఓకే, బీజాపూర్ కావచ్చు, అహ్మద్నగర్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, అరౌండ్ మనకి బహమనీ కింగ్డమ్ ఏదైతే ఉందో దట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 5 to 6 ప్లేసెస్ ఐ థింక్. సో నేను చెప్పాను కదా, సో బహమనీ కింగ్డమ్ ఏదైతే ఉందో అదేంటంటే సో దాని యొక్క డిస్ఇంటిగ్రేషన్లో భాగంగా 5 ఇండిపెండెంట్ కింగ్డమ్స్ని ఫామ్ చేయడం జరుగుతుందన్నమాట. అవి వచ్చేసి ఏంటంటే మనకి బేరార్, బీదర్. ఓకే, ఫస్ట్ వన్ బేరార్, బీదర్, అహ్మద్నగర్, బీజాపూర్ అండ్ గోల్కొండ.
ఓకే. సో, ఏంటంటే ఒకసారి ఈ 5 ఇండిపెండెంట్ కింగ్డమ్స్ ఎవరైతే ఉన్నారో ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అహ్మద్‌నగర్ స్టేట్ చూసుకుంటే దట్ వాస్ రూల్డ్ అండర్ నిజాం షాహీ రూలర్ అనమాట. సో, ఈ ఏంటంటే ఇప్పుడు ఈ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో బహ్మనీ సల్తనేట్‌లో ఆ డివిజన్స్‌లో ఏంటంటే ఎవరైతే రూల్ చేస్తున్న నిజాం షాహీ, బారిష్ షాహీ ఓకే. ఇమాద్ షాహీ అని చెప్పేసి ఆదిల్ షాహీ రూలర్స్ ఎవరైతే ఈ 5 ఇండిపెండెన్స్ కింగ్డమ్స్ ఉన్నారో సో మనకేంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో భాగంగా ఈ స్టేట్స్ ఇంకా వాటిని రూల్ చేసిన రూలర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మొఘల్స్ చూసుకుంటే ఏంటంటే మొఘల్ రూలర్స్ అలా ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బీజాపూర్ తీసుకుంటే ఆదిల్ షాహీ రూలర్ అట్లా ఏంటంటే ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ స్టేట్‌ని రూల్ చేస్తున్నా ఓకే. సో వాటి గురించి అడగడం జరుగుతుందనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో భాగంగా ఓకే. జస్ట్ ఐడియా కోసం చెప్పాననమాట. ఓకే. జస్ట్ ఇక్కడ ఒకసారి చూడండి ఓకే. మనకి బహ్మనీ సల్తనేట్‌లో భాగంగా మనకి 5 ఇండిపెండెంట్ కింగ్డమ్స్ ఏదైతే అరైజ్ అయ్యాయో ఓకే. సో దాట్ వేర్ బీజాపూర్, బేరార్, అహ్మద్‌నగర్, గోల్కొండ అండ్ బీదర్ ఓకే. సో ఏంటంటే మనకి గోల్కొండ చూసుకుంటే మనకు అందరికీ తెలిసిందే కదా కుతుబ్ షాహీ రూలర్ ఓకే. సో అదే అహ్మద్‌నగర్ చూసుకుంటే అంటే నిజాం షాహీస్, బేరార్ చూసుకుంటే ఇమద్ షాహీస్. సో అలాగా మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో ఈ 5 ఇండిపెండెంట్ కింగ్డమ్స్ ఇచ్చేసి వాటిని రూల్ చేసిన రూలర్ యొక్క స్పెసిఫిక్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మ్యాచ్ చేయమని చెప్పేసి చెప్పడం అడుగుతుందనమాట. సో ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు గో త్రూ దట్ టాపిక్ ఆల్సో ఓకే. సో ఇంకా సో మనకేంటంటే ఇక్కడ మనము డిస్కస్ చేస్తుంది మరాఠా కింగ్డమ్ గురించి కదా. మరి బహ్మనీస్ యొక్క డిస్కషన్ ఎందుకు వచ్చిందని చూసుకుంటే ఏంటంటే సో శివాజీ ఓకే ఫాదర్ ఆఫ్ శివాజీ మనకి ఫాదర్ ఆఫ్ శివాజీ షాజీ భోన్స్లే ఎవరైతే ఉన్నారో ఓకే. తను ఏంటంటే తను అహ్మద్‌నగర్ ఇంకా బీజాపూర్ ఏవైతే 5 ఇండిపెండెంట్ కింగ్డమ్స్‌లో భాగంగా ఓకే అండర్ ఆఫ్ బహమనీ ఓకే. సో దాంట్లో ఈ అహ్మద్‌నగర్, బీజాపూర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో యొక్క ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్‌షిప్‌లో భాగంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగిందనమాట. ఎవరు? శివాజీ యొక్క ఫాదర్ షాజీ భోన్స్లే ఓకే. సో ఏంటంటే తను శివాజీ యొక్క ఫాదర్ సో ఈ అహ్మద్‌నగర్, బీజాపూర్ సల్తనేట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే. సో వాళ్ళ యొక్క కింగ్డమ్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుందనమాట ఓకే. సో ఏంటంటే అహ్మద్‌నగర్ సుల్తాన్స్ ఎవరైతే ఉన్నారో తనేంటంటే తన యొక్క ఫాదర్ షాజీ భోన్స్లేకి జాగీరా పూణే రీజియన్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరుగుతుందనమాట ఓకే. షాజీ భోన్స్లే ఫాదర్ ఆఫ్ శివాజీకి ఓకే. సో తర్వాత ఏంటంటే ఆఫ్టర్ హిస్ ఫాదర్ శివాజీ ఆ పూనా జాగీర్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేసుకుంటూ దాట్ వాజ్ ఫార్మ్డ్ ఇంటూ అండ్ ఫార్మిడబుల్ మరాఠా కింగ్డమ్ ఒక స్ట్రాంగ్ మరాఠా కింగ్డమ్గా దాన్ని మార్చుకోవడం జరుగుతుందనమాట ఓకే. సో మనము శివాజీ మనకి 1627 జూన్ 20లో మనకి ఏంటంటే పూణే డిస్ట్రిక్ట్లో ఉన్న శివనేరి ఫోర్ట్ ఓకే నియర్ బై జునాగఢ్ మనకి శివాజీ ఓకే 1627 ఆన్ జూన్ 20 మనకి ఏంటంటే పూనా డిస్ట్రిక్ట్లో ఉన్న ఓకే జునాగఢ్ అనే రీజియన్లో శివనేరి ఫోర్ట్ ఓకే. సో అక్కడ జునార్లో ఉన్న శివనేరి ఫోర్ట్లో తను జన్మించడం జరుగుతుందనమాట. ఎవరు? శివాజీ ఓకే. శివాజీ యొక్క పేరెంట్స్ గురించి చూసుకుంటే ఏంటంటే తన యొక్క ఫాదర్ నేమ్ వచ్చేసి షాజీ భోన్స్లే, మదర్ వచ్చేసి ఏంటంటే జిజియా బాయ్ ఓకే. సో ఏంటంటే ఈయన యొక్క సో తను ఫ్రమ్ బర్న్ సో తను ఏంటంటే పుట్టినప్పటి నుంచి కావచ్చు ఓకే. తన లైఫ్లో తనని ఇన్స్పైర్ చేసిన పీపుల్ మెయిన్గా చూసుకుంటే మనకి ఇక్కడ ఓకే. ఫస్ట్ వచ్చేసి మనకి జిజియాబాయ్ తన యొక్క తల్లి యొక్క ఇంపాక్ట్ మనం శివాజీ మీద చాలా చాలా చూడొచ్చు అనమాట ఓకే. తను ఏంటంటే గొప్ప దైవ ఆరాధికురాలు అనమాట ఓకే. సో దేవుణ్ణి చాలా ప్రైజ్ చేస్తూ ఉండేదన్నమాట ఓకే. సో అలాగా తన తల్లి నుంచి చాలా భక్తి భావాన్ని శివాజీ చూడడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ దోడాజీ కొండాదేవ్ ఎవరైతే తన తండ్రి కింద ఓకే తన తండ్రి పనిచేస్తున్నాడని చెప్పాను కదా ఈ బీజాపూర్ ఇంకా అహ్మద్‌నగర్ సల్తనేట్లో భాగంగా ఓకే. సో తన తండ్రి యొక్క ఇంపార్టెంట్ యాక్టివిటీస్లో భాగంగా ఈ దోడాజీ కొండాదేవ్ ఎవరైతే ఉన్నారో తను కూడా తన ఫాదర్ కింద షాజీ భోన్స్లే దగ్గర చాలా ఇంపార్టెంట్ లీడ్ రోల్ ప్లే చేయడం జరుగుతుందన్నమాట ఓకే. సో ఏంటంటే తను ఈ దోడాజీ కొండాదేవ్ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే శివాజీకి ఓకే
ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్ కావచ్చు, మనకి విద్యకు సంబంధించిన గుర్రపు స్వారీ కావచ్చు, ఓకే. యుద్ధ సన్నాహాలలో ఏ విధంగా అయితే తను ఆరితేరాలో ఆ విధంగా దోడాజీ కొండాదేవి ఎవరైతే ఉన్నారో తనకేంటంటే ఆ విషయంలో మనకి ఇక్కడ దోడాజీ కొండాదేవి ఎవరైతే ఉన్నారో శివాజీకి హెల్ప్ చేయడం జరుగుతుందనమాట, ఓకే. సో ఏంటంటే మెయిన్గా ఆ టైంలో మనకి ఏదైతే మనం 13th సెంచరీ నుంచి 17th సెంచరీ వరకు ఏదైతే భక్తి మూమెంట్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఓకే. సో దాంట్లో మనకి ఇక్కడ స్మార్దా రామ్దాస్ ఇంకా తుకారాం ఎవరైతే మరాఠా కోసము వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ పెట్టడం జరిగిందో, ఓకే. సో వీళ్ళ యొక్క ఇంపాక్ట్ కూడా మనము శివాజీ మీద చూడొచ్చు అనమాట, ఓకే. సో మెయిన్గా ఇక్కడ రామ్దాస్ ఇంకా తుకారాం యొక్క వాళ్ళు ఏంటంటే ఒక భక్తి భావాన్ని ప్రేరేపించడం జరుగుతుందనమాట శివాజీకి, ఓకే. సో దట్ హీ గాట్ తను కూడా మంచిగా ఇన్స్పైర్ అవ్వడం అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడం, ఓకే. దాని యొక్క ఇంపార్టెన్స్ కోసం ఏదైతే హిందూ ధర్మ కోసమో, ఓకే, తను కూడా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవడం జరిగిందని చెప్పొచ్చు అనమాట, ఓకే. సో వీళ్ళ యొక్క పేర్లు గుర్తుపెట్టుకోండి, ఓకే. దోడాజీ కొండాదేవి ఎవరైతే ఉన్నారో, ఓకే, ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్లో భాగంగా హీ హెల్ప్ శివాజీ, ఓకే. స్మార్దా రామ్దాస్ ఇంకా తుకారాం ఎవరైతే ఉన్నారో, ఓకే, వాళ్ళు ఏంటంటే మనకి స్పిరిచువల్ ప్రిసెప్టర్గా మనము స్మార్దా రామ్దాస్ని చూడొచ్చు అనమాట, ఓకే. సో ఏంటంటే వీళ్ళ ముగ్గురు యొక్క ఇంపాక్ట్ శివాజీ మీద, ఓకే, దాట్ టర్న్డ్ హిమ్ టు అన్ గ్రేట్ రూలర్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట, ఓకే. సో ఏంటంటే మనకి సో దో దే వేర్ ఫ్రమ్ యాన్షియంట్ టైమ్స్ నుంచి వీళ్ళు ఉంటున్నా కూడా, ఓకే. సో మరి ఎందుకు వాళ్ళ యొక్క ప్రామినెన్స్ ఇంపార్టెన్స్లో రాలేదని చెప్తే ఏంటంటే, సో బిఫోర్ మనం చూసుకుంది ఏంటంటే ఆఫ్టర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ బహ్మనీ సల్తానేట్, ఓకే. సో వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ పొజిషన్స్లో వాళ్ళు ప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఆ లేటర్ అంతేకాకుండా జాగ్రఫికల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి చాలా సపోర్టివ్గా ఉంటాయి అని మనం చెప్పొచ్చు అనమాట, ఓకే. సో ఏంటంటే ఆ వీళ్ళ యొక్క రీజియన్ మరాఠా కింగ్డమ్ ఏదైతే ఉందో దాని యొక్క జాగ్రఫికల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే. సో ఆ రీజియన్ ఏంటంటే వీళ్ళకి గెరిల్లా వార్ఫేర్కి చాలా సూటబుల్గా ఉండేదన్నమాట, ఓకే. ఏవైతే మనకి మౌంటైన్స్ మనకి వెస్టర్న్ ఘాట్లో భాగంగా ఏవైతే మౌంటైన్స్ ఉన్నాయో, ఓకే, ఆ టాప్ హిల్ మౌంటైన్స్, ఓకే, వాళ్ళకి ఏంటంటే ఈ గెరిల్లా వార్ఫేర్లో భాగంగా, ఓకే, సో వాళ్ళకి అటాక్ అవ్వడం, ఓకే, అటాక్ చేయడం కానీ అదంతా చాలా టఫ్ రెసిస్టెంట్ ఇచ్చేవాళ్ళం అనమాట వీళ్ళ అపోనెంట్స్కి, ఓకే. సో అలాగా జాగ్రఫికల్గా కూడా వీళ్ళకి ఏంటంటే ఆ రీజియన్ వీళ్ళకి చాలా సపోర్టివ్గా ఉండిందని చెప్పొచ్చు అనమాట, ఓకే. అండ్ అంతేకాకుండా ఏంటంటే మనకి సో వీళ్ళు ఏంటంటే మొఘల్ యొక్క అండ్ మొఘల్స్ యొక్క ఇంపాక్ట్ కూడా మనం చూడొచ్చు అనమాట, ఓకే. సో ఏంటంటే మనము మొఘల్స్ రూలర్లో భాగంగా, ఓకే, ఎప్పుడైతే ఔరంగజేబ్ వాజ్ రూలింగ్ యాజ్ అన్ రూలర్, ఓకే. సో హీ వాంటెడ్ టు సీ హీస్ ఏదైతే ముస్లిం రూలింగ్ ఏరియా ఏదైతే ఉందో, ఓకే. సో ఓవరాల్ ఇండియాకి ఏంటంటే ఔరంగజేబ్ వాంటెడ్ టు మేక్ ఇట్ హ్యాజ్ అన్ ఇస్లామిక్ స్టేట్ అనమాట, ఓకే. సో ఎప్పుడైతే ఈ మరాఠాస్ కావచ్చు లేకపోతే డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ ఎవరైతే దే ఆర్ ఎప్పుడైతే ఈ మొఘల్ రూలర్ ఔరంగజేబ్ వాంటెడ్ టు మేక్ ఇండియా స్టేట్ యాజ్ అన్ ఇస్లామిక్ స్టేట్, ఓకే. సో ఏంటంటే ఎప్పుడైతే ఈ మహారాష్ట్రలలో యొక్క మహారాష్ట్రులకి ఆన్ మొఘల్స్ వాళ్ళు ఏంటంటే ద్వేషం పెంచుకోవడం జరుగుతుందనమాట, ఓకే. సో ఎందుకంటే వీళ్ళు మొఘల్స్ ఎవరైతే ఉన్నారో దే వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్ అనమాట. వాళ్ళ యొక్క హిందీ ధర్మ కోసము దే వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్, ఓకే. సో ఏదైతే మొఘల్ యొక్క సావరీన్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి, ఓకే, వాళ్ళ నుంచి ఒక ప్రొటెస్ట్ని రేస్ చేయడం జరుగుతుందనమాట, ఓకే. సో అలాంటి టైంలోనే మనకి మనం శివాజీ ద గ్రేట్ లీడర్ ఎవరైతే తను పుట్టడం జరుగుతుందో, ఓకే, అది ఒక అవకాశంగా భావించి, ఓకే, సో దాట్ వాస్ ఒక సక్సెస్ఫుల్ ఫార్మిడబుల్ ఎంపైరర్ కింగ్డమ్గా మనము చూడొచ్చు అనమాట, ఓకే. సో దిస్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట బిఫోర్. సో శివాజీ తన 19th ఇయర్లో తన యొక్క ఎక్స్పెడిషన్ని స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట, ఓకే. సో దాంట్లో భాగంగా ఇన్ 1646, ఓకే, సో బీజాపూర్ రీజియన్లో, ఓకే, సో ఏదైతే 1646లో బీజాపూర్ రీజియన్లో ఆక్యుపేషన్ ఆఫ్ తొరాన్ ఫోర్ట్, ఓకే,
ఏదైతే ఉందో దాన్ని మనము బిగినింగ్ ఆఫ్ టెరెస్ట్రియల్ ఎక్స్పాన్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే. సో దాన్ని సక్సెస్ఫుల్గా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందనమాట. అంతేకాకుండా రాయగఢ్ ఫోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో అంతేకాకుండా మనకి కొందాన, చాకన్ రీజియన్స్ ఏవైతే ఉందో, ఓకే, చకాన్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా శివాజీ ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో ఈ తోరాన్ ఇంకా కొందాన్ ఇంకా చకాన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దాట్ వేర్ అండర్ ద మనకి బీజాపూర్ రీజియన్లో చూడొచ్చు అనమాట ఇవి. ఓకే. ఏంటంటే సో ఈ కొందాన ఇంకా చకాన్ రీజియన్స్ ఏవైతే ఉందో ఏంటంటే ఈ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవేంటంటే స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డప్ చేయడానికి శివాజీకి చాలా హెల్ప్ చేశాయని చెప్పొచ్చు అనమాట. ఓకే. సో అంతేకాకుండా ఓకే సో శివాజీ తన యొక్క ఎక్స్పెడిషన్లో భాగంగా ఈ రీజియన్స్ ఏవైతే ఉందో వాటిని ఆక్యుపై చేసుకోవడమే కాకుండా ఏంటంటే సో ఈ ప్లేసెస్లో ఉన్న వెల్త్ని కూడా లూట్ చేయడం జరుగుతుంది అనమాట. విచ్ హెల్ప్డ్ ఫర్ ద తన యొక్క అడ్మినిస్ట్రేషన్ స్ట్రెంథనింగ్ చేయడానికి హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట. ఓకే. సో లేటర్ ఆఫ్టర్ 1647 ఎప్పుడైతే ఈ ప్లేసెస్ని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందో, ఓకే, సో లేటర్ హీ మూడ్ ఈజ్ ఇంటెన్షన్ టువర్డ్ ద కొంకన్ రీజియన్కి తన యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఓకే, సో తను కొంకన్ రీజియన్ని ఆక్యుపై చేసుకోవడానికి కూడా ప్రయత్నించడం జరుగుతుంది అనమాట. సో కొంకన్ రీజియన్ అని అంటే మనకి ఇక్కడ వెస్ట్లో మనకి అరేబియన్ సీ చూడొచ్చు అనమాట. ఓకే. సో ఏదైతే ఈ నారో కోస్టల్ రీజియన్ ఏదైతే ఉందో, ఓకే, సో దట్ వాజ్ హెల్ప్డ్ ఫర్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ద మనకి నావల్ పవర్ ఎక్స్పాండ్ చేయడానికి మనకి శివాజీ పీరియడ్లో హెల్ప్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఓకే. సో ఏంటంటే మనకి ఇక్కడ ఈ రీజియన్ ఏదైతే ఉందో దానికి మనము వెస్ట్లో మనకి అరేబియన్ సీ చూడొచ్చు అండ్ ఈస్ట్లో ఏంటంటే ఇక్కడ వెస్టర్న్ ఘాట్లో భాగంగా సహ్యాద్రి రేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దట్ వేర్ కవర్డ్ విత్ లాంగ్ స్ట్రీప్ మౌంటైన్స్ అనమాట. ఓకే. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో దట్ వాజ్ హెల్ప్ దెమ్ టు హ్యావ్ గెరిల్లా వార్ అటాక్స్ అనమాట. ఓకే. సో ఏంటంటే ఆఫ్టర్ క్యాప్చరింగ్ సమ్ ప్లేసెస్ ఇన్ బీజాపూర్ లేటర్ ఈ షిఫ్టెడ్ టువర్డ్స్ ఇన్ కొంకన్ రీజియన్ అని చెప్పాను కదా. ఓకే. సో ఏంటంటే ఈ రీజియన్ ఏదైతే ఉందో, ఓకే, ఈ నారో స్ట్రిప్ ఆఫ్ కోస్టల్ రీజియన్ ఏదైతే ఉందో, ఓకే, దట్ వాస్ కంట్రోల్డ్ బై ద సిద్దీస్ ఆఫ్ జింజిరా అనమాట. ఓకే. సో ఏంటంటే ఈ సిద్దీస్ ఆఫ్ జింజిరాని సక్సెస్ఫుల్గా డీథ్రోన్ చేసేసి లేటర్ ఏంటంటే మనకి ఈ కోస్టల్ రీజియన్లో నావల్ పవర్ని ఎక్స్పాండ్ చేయడానికి శివాజీకి హెల్ప్ అయిందని చెప్పొచ్చు అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా మనకి ఏంటంటే మనకి మీడివల్ పీరియడ్లో ఎవరైతే దేర్ ఆర్ డిఫరెంట్ రూలర్స్. ఓకే. మనము మిడివల్ హిస్టరీలో భాగంగా మనం డిఫరెంట్ ముస్లిం రూలర్స్ని చూస్తాం. బట్ ఎవరు కూడా ముస్లిం రూలర్సే కావచ్చు అండ్ డిఫరెంట్ అదర్ రూలర్స్ కావచ్చు. ఓకే. సో ఎవరు కూడా ఈ నావల్ పవర్ ఎక్స్పాండేషన్లో భాగంగా ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. సో వన్ అండ్ ఓన్లీ రూలర్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ శివాజీ అని చూస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పెడిషన్లో భాగంగా సిద్దీస్ ఆఫ్ జింజరాలను కూడా మనము ఎనిమీగా చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే. ఫ్రమ్ దెన్ తను ఏంటంటే స్ట్రాంగ్ ఒక నావల్ పవర్ని కూడా ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా తన యొక్క ఫాదర్ యొక్క దోడాజీ కొండాదేవ్ అని చెప్పాను కదా. సో హీ వాజ్ వర్కింగ్ అండర్ హిజ్ ఫాదర్ అని చెప్పాను కదా. సో ఎప్పుడైతే తను చనిపోవడం జరుగుతుందో, ఓకే, దోడాజీ కొండాదేవ్, ఓకే, తను చనిపోయిన తర్వాత ఏవైతే తన ఫాదర్ యొక్క ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అండర్ ద కంట్రోల్ ఆఫ్ దాదాజీ కొండాదేవ్, ఓకే, సో ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో తనని కూడా తన యొక్క కంట్రోల్లో తెచ్చుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే. సో అంతేకాకుండా సో ఎప్పుడైతే శివాజీ తన యొక్క కింగ్డమ్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడో సక్సెస్ఫుల్లీ, ఓకే, సో గాడ్ ఫియర్డ్ బై బీజాపూర్ సుల్తాన్స్ భయపడడం జరుగుతుందన్నమాట. ఓకే. విత్ దాట్ ఏంటంటే ఈ శివాజీని కొన్ని రోజులు ఆపాలి అని చెప్పేసి ఏంటంటే సో దే క్యాప్చర్డ్ హిస్ ఫాదర్ షాజీ బోన్స్లే అనమాట. సో శివాజీ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో తనని వీళ్ళు ఏంటంటే బీజాపూర్ సుల్తాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే
క్యాప్చర్ చేసుకొని తనని జైల్లో బంధించడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఏంటంటే మనకి ఎందుకంటే తనేంటంటే మెల్లమెల్లగా తన యొక్క ఎంపైర్‌ని స్ట్రెంథెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో, ఇలా అయితే నెక్స్ట్ ఫర్దర్‌గా మనకి డెఫినెట్‌గా మనం శివాజీ నుంచి వార్ ఫేస్ చేయాల్సొస్తుందని ముందే గెస్ చేసి వాళ్ళేం చేశారంటే, శివాజీని ఆపడానికి వాళ్ళ యొక్క శివాజీ యొక్క ఫాదర్ షాజీ భోన్స్లేని ఏంటంటే అరెస్ట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, అరెస్ట్ చేయడమే కాకుండా 6 ఇయర్స్ హి వాస్ సెంట్ టు జైల్ అనమాట. ఓకే. సో, ఈ 6 ఇయర్స్‌లో మనకి శివాజీ ఏంటంటే ఎలాంటి వార్స్ స్టార్ట్ చేయలేదనమాట. ఓకే. సో, బట్ ఈ పీరియడ్ ఏదైతే ఉందో తన యొక్క ఆర్మీని స్ట్రెంథెనింగ్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఎలాగైనా తన తండ్రిని విడిపించాలని చెప్పేసి బిఫోర్ ఏదైతే క్యాప్చర్ చేసుకున్న కొండాన రీజియన్ ఏదైతే ఉందో ఓకే. సో, అదేంటంటే బీజాపూర్ సల్తనట్‌కి తిరిగి ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే. విత్ దాట్ ఏంటంటే తన యొక్క ఫాదర్‌ని రిలీజ్ చేయడం జరుగుతుంది అండర్ ద ఇంప్రిజన్ ఆఫ్ బీజాపూర్ సల్తనట్స్. ఓకే. సో, సో, మళ్ళీ మనము శివాజీ యొక్క ఎక్స్‌పెడిషన్ ఏదైతే మనకి 1646లో చూసామో ఓకే. సో, ఆఫ్టర్ దట్ ఏంటంటే 1656లో మళ్ళీ తన యొక్క ఎక్స్‌పెడిషన్‌ని స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, 1656 విత్ ద ఆక్యుపేషన్ ఆఫ్ జవాలి అనే ప్లేస్ ఏదైతే ఉందో ఓకే. సో, విత్ దాట్ హీ స్టార్టెడ్ హిస్ ఎక్స్‌పెడిషన్ అనమాట. ఓకే. సో, అపోనెంట్ ఎవరంటే చూసుకుంటే ఇక్కడ చందన్ రావ్ మోరే అనమాట. సో, ఏంటంటే తను ఏంటంటే ఓపెన్ ద రూట్ టువర్డ్స్ ద కంకాన్ రీజియన్. ఓకే. సో, మనం ఇక్కడ చెప్పాను కదా. సో, తను ఏంటంటే తన యొక్క ఎక్స్‌పెడిషన్ ఏదైతే ఉందో హీ వాంటెడ్ టు ఆక్యుపై కొంకాన్ రీజియన్ అని చెప్పేసి కూడా చెప్పాను కదా. సో, ఏంటంటే కొంకాన్ రీజియన్ అంటే ఏంటి మీకు ఐడియా రావాలని చెప్పేసి బిఫోర్ మీకు అది చూపించడం జరుగుతుంది. ఓకే. సో, ఏంటంటే ఆఫ్టర్ దట్ 1656లో విత్ ఆక్యుపేషన్ ఆఫ్ జవాలి ఓకే. తనకి ఏంటంటే ఓపెన్ ద రూట్ టువర్డ్స్ ద కొంకాన్ రీజియన్‌కి రూట్ దొరకడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే ప్రతాప్‌గఢ్ ఫోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందనమాట. అది దామన్ పోర్చుగీస్ యొక్క ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్ దామన్ ఏదైతే ఉందో దాన్ని కూడా సక్సెస్ఫుల్‌గా శివాజీ ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే శివాజీ యొక్క ప్రామినెన్స్ పెరుగుతూ వచ్చిందో ఓకే. సో, అగైన్ బీజాపూర్ సుల్తాన్స్ ఎవరైతే ఉన్నారో ఓకే దే సెంట్ అఫ్జల్ ఖాన్ అనమాట. ఓకే. సో, అఫ్జల్ ఖాన్ అనే పర్సన్‌ని పంపించడం జరుగుతుందనమాట టు డీథ్రోన్ శివాజీ. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి అఫ్జల్ ఖాన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తనని పంపించడం జరుగుతుంది బై బీజాపూర్ సుల్తాన్స్ అనమాట. ఓకే. సో, తను ఏంటంటే కృష్ణాజీ భాస్కర్ మీడియేషన్‌గా పంపించడం జరుగుతుందనమాట శివాజీ దగ్గరికి. ఏంటంటే టు హ్యావ్ టాక్స్ విత్ ఏంటంటే శివాజీ కోసం మాట్లాడి ఒక ఒప్పందం కుదుర్చుకుందామని చెప్పేసి కృష్ణాజీ భాస్కర్ ఎవరైతే ఉన్నారో ఓకే హీ వాజ్ సెంట్ బై ద అఫ్జల్ ఖాన్ పంపించడం జరుగుతుందనమాట టు హ్యావ్ అన్ అగ్రీమెంట్ అనమాట. బట్ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే శివాజీ ముందే గెస్ చేస్తాడనమాట. ఇదేదో మనకి బ్యాక్ స్ట్రాప్ వేసే విధంగా ఉంది. అంటే లైక్ ఏంటంటే అఫ్జల్ ఖాన్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్‌గా శివాజీని డిఫీట్ చేయడానికే వస్తాడనమాట. ఓకే. సో, ఆ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని బిఫోరే శివాజీ గెస్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఎప్పుడైతే అఫ్జల్ ఖాన్ దొంగ దెబ్బ తీయడం జరుగుతుందో దాన్ని ముందుగానే గ్రహించి ఓకే శివాజీ సక్సెస్ఫుల్‌గా ఈ అఫ్జల్ ఖాన్ ఎవరైతే ఉన్నారో తనని డిఫీట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, విత్ దట్ ఈ బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్‌గఢ్‌లో ఏంటంటే మనకి ఓకే. సో, బీజాపూర్ సుల్తాన్స్ పంపించిన అఫ్జల్ ఖాన్ని సక్సెస్ఫుల్‌గా డిఫీట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. ఈ 1659లో ఇన్ బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్‌గఢ్ మనము మరాఠా యొక్క విక్టరీని చూడొచ్చు అనమాట. విత్ దట్ బీజాపూర్స్ యొక్క సుల్తాన్స్ యొక్క కంప్లీట్ ఆధిపత్యం ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా పోయిందని మనం చూడొచ్చు అనమాట. విత్ బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్‌గఢ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1659. ఓకే. మనము శివాజీ వర్సెస్ మొఘల్ చూసుకుంటే ఇక్కడ ఓకే. సో, ఏంటంటే షాయస్తా ఖాన్ ఎవరైతే హీ వాజ్ మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఔరంగజేబ్ అనమాట. ఓకే. సో, హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ డెక్కన్ గవర్నర్ ఇన్ 1660 టు లుక్ సో, ఏంటంటే శివాజీ యొక్క ప్రామినెన్స్ ఏదైతే గ్రోత్ అవుతుందో శివాజీని డీథ్రోన్ చేయడానికి హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ డెక్కాన్ గవర్నర్ ఇన్ 1660 బై ఔరంగజేబ్ అనమాట. ఓకే. ఈ షాయస్తా ఖాన్ ఎవరంటే మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఔరంగజేబ్. ఓకే. సో, ఏంటంటే
ఎప్పుడైతే శివాజీ సౌత్ కొంకన్ రీజియన్‌లో ఎక్స్‌పెడిషన్‌లో భాగంగా తను అక్కడ కాన్సంట్రేట్ చేస్తూ ఉన్నాడో ఓకే. సో, ఆ టైంలో షాయిస్తా ఖాన్ ఏంటంటే పూనాని ఆక్యుపేట్ చేసుకొని హి వాస్ స్టేడ్ దేర్ అక్కడ ఉండడం జరుగుతుందనమాట. లేటర్ శివాజీ వచ్చిన తర్వాత ఓకే. ఇన్ 1663 షాయిస్తా ఖాన్ వర్సెస్ శివాజీ అనమాట. ఓకే. షాయిస్తా ఖాన్ ఎక్కడైతే రిసైడ్ అయ్యి ఉన్నారో ఓకే. సో, ఆ క్యాంప్ మీద దాడి చేయడం జరుగుతుంది. అండ్ ఈ సక్సెస్‌ఫుల్లీ శివాజీ ఏంటంటే షాయిస్తా ఖాన్‌ని డీథ్రోన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆయన యొక్క హ్యాండ్ యొక్క థంబ్ ఫింగర్ ఏదైతే ఉందో దాన్ని కట్ డౌన్ చేసి సో బెంగాల్కి పంపించడం జరుగుతుందనమాట టు ద రూలర్ ఆఫ్ ఔరంగజేబ్ ఓకే. సో విత్ దాట్ ఏదైతే షాయిస్తా ఖాన్ని ఎంప్లాయ్ చేయడం జరుగుతుందో టు డీథ్రోన్ శివాజీ వాజ్ ఫెయిల్యూర్ అని చూడొచ్చు అనమాట మనం ఓకే. సో ఇన్ 1664 ఏంటంటే హీ లూటెడ్ సూరత్ ఓకే. శివాజీ ఏంటంటే సూరత్ అనే సో ఇంపార్టెంట్ పోర్ట్ టౌన్ ఇన్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఈ మొఘల్ రూలర్స్ చూడొచ్చు. సో దాన్ని లూట్ చేయడం జరుగుతుందనమాట ఓకే. సో చాలా వెల్త్‌ని కూడా తను లూట్ చేయడం జరుగుతుంది ఓకే. సో ఆఫ్టర్ దట్ రాజా జశ్వంత్ సింగ్‌ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. బట్ తను కూడా ఫెయిల్ అవుతాడనమాట. సో లేటర్ ఏంటంటే రాజా జై సింగ్ ఓకే. సో తను చాలా క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్ అని చెప్పొచ్చు ఓకే. తను ఏంటంటే సక్సెస్‌ఫుల్‌గా మన శివాజీని డిఫీట్ చేయడమే కాకుండా తనని బంధించడం జరుగుతుందనమాట ఓకే. సో ఏంటంటే సో ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే మరాఠా గాడ్ ఫెయిల్యూర్ అని చూడొచ్చు ఇన్ ద హ్యాండ్ ఆఫ్ రాజా జై సింగ్ ఓకే. సో హీ వాజ్ అపాయింటెడ్ బై మనకి ద మొఘల్ రూలర్ ఔరంగజేబ్ అనమాట ఓకే. సో ఏంటంటే మనం ఇంకా క్లియర్గా మన ప్రీవియస్ వీడియోలో ఔరంగజేబ్ ఒకసారి గురించి ఏదైతే డిస్కస్ చేసిన వీడియో ఉందో దాన్ని ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఓకే. సో ఏంటంటే ఎప్పుడైతే మన శివాజీ ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుందో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రాజా జై సింగ్ ఓకే. సో వీళ్ళిద్దరి మధ్యన ఒక ట్రీటీ ఆఫ్ పురందర్ ఏదైతే ఉందో ఓకే ఈ సంధి కుదుర్చుకోవడం జరుగుతుంది అనమాట ఓకే ఇన్ 1665 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే. సో ఏంటంటే సో బేసిక్గా మనకి ఎట్లా అడగొచ్చు అంటే వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ పురందర్ అని అడగొచ్చు, లేదంటే ట్రీటీ ఆఫ్ పురందర్ మేడ్ బిట్వీన్ విచ్ రూలర్స్ అని అడగొచ్చు ఓకే. ఆర్ ఎల్స్ వాట్ ఈస్ ట్రీటీ ఆఫ్ పురందర్, వాట్ ఆర్ ద దాంట్లో భాగంగా ఏమైతే పాయింట్స్ మెన్షన్ చేశారో ఓకే వాటిని కూడా ఐడెంటిఫై చేయమని చెప్పేసి అడగొచ్చు అనమాట. సో అలా అడగడం జరుగుతుంది ఓకే. సో అవుట్ ఆఫ్ సో అండర్ దిస్ ట్రీటీ ఏవైతే మొఘల్ మరాఠా కంట్రోల్లో శివాజీ కంట్రోల్లో ఉన్న 35 ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ ఆఫ్ 35 23 ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాట్ షుడ్ బి హ్యాండ్ ఓవర్ టు ద మొఘల్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే. అండ్ విత్ దట్ ఏదైతే శివాజీ యొక్క సన్ సంభాజీ ఎవరైతే ఉన్నారో తనకి మన్సబ్దార్ ఆఫ్ 5000 ర్యాంక్కి ప్రకటించడం జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే సో ఏదైతే మనకి ఏంటంటే కొన్ని ప్లేసెస్ అనమాట. సో ఈ ర్యాంక్ ఏదైతే ఉందో సో ఆ ర్యాంక్కి తగ్గట్టు ఏదైతే కొన్ని ప్లేసెస్ యొక్క రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఓకే. సో ఆ ర్యాంక్ తగ్గట్టు ఏదైతే ప్లేస్ ఉంటుందో దాన్ని అలాట్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే. అండ్ శివాజీ మస్ట్ బి విజిట్ టు ద మొఘల్ ఫోర్ట్ ఓకే. శివాజీ ఏంటంటే మొఘల్ ఫోర్ట్కి విజిట్ చేయాలని చెప్పేసి అండర్ ద ట్రీటీ ఆఫ్ పురందర్ ఓకే ఇవి సైన్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ ఇన్ 1666 ఆగ్రా ఫోర్ట్ని విజిట్ చేయడం జరుగుతుంది బై శివాజీ అండ్ అలాంగ్ విత్ హిస్ సన్ సంభాజీ అనమాట ఓకే. సో లేటర్ ఏంటంటే సో ఎప్పుడైతే శివాజీ ఆగ్రా ఫోర్ట్ని విజిట్ చేయడం జరిగిందో అక్కడ తను ఏంటంటే అవమానించబడతాడు అనమాట ఓకే. సో విత్ దాట్ శివాజీ గాట్ యాంగర్డ్ అనమాట. సో శివాజీ కోప్పడతాడు అనమాట ఓకే. మొఘల్ కోర్టులో కోప్పడడం జరుగుతుంది. విత్ దాట్ హీ వాజ్ ఇంప్రెస్డ్. తనని ఏంటంటే జైల్లో బంధించడం జరుగుతుంది ఓకే. సో ఎప్పుడైతే జైల్లో బంధించడం జరుగుతుందో తర్వాత తను ఏంటంటే జబ్బు పడినట్టు అంటే లైక్ తను సిక్ అయినట్టు నటించడం జరుగుతుంది. విత్ దాట్ ఏంటంటే అలాంగ్ విత్ హిస్ సన్ తను క్లేవర్గా జైలు నుంచి ఎస్కేప్ అవ్వడం జరుగుతుంది ఓకే. సో ఇక్కడ నేను చెప్పాను కదా 1666 ఆన్ May 9th ఏంటంటే శివాజీ విజిటెడ్ ద ఆగ్రా ఫోర్ట్. ఈ డేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఓకే. సో అగైన్ వెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ సో ఎప్పుడైతే తను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుందో ఓకే లేటర్ ఏంటంటే తన యొక్క తను ఒక ఆర్మీని స్ట్రెంథనింగ్ చేసుకొని అగైన్ హీ గాట్ అటాక్డ్ అండ్ సూరత్ ఓకే. సూరత్ మీద మళ్ళీ అటాక్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ టైం వచ్చేసి మనకి 1664లో లూట్ చేయడం జరుగుతుంది. ఇన్ సెకండ్ టైం వచ్చేసి మనకి ఏంటంటే 1670 అనమాట ఓకే. సో అక్కడ ఉన్న ఇంపార్టెంట్ వెల్త్ని కూడా అసెస్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే. సో ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయిందనమాట ఓకే. సో ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఫాదర్ ఇంప్రెజన్లో ఉన్నారో లేటర్ తన యొక్క
ఎక్స్‌పాన్షన్ వచ్చేసి మనకి విత్ అ కాంక్యూర్ ఆఫ్ జవలి అని చెప్పాను కదా! సో, ఏంటంటే విత్ అపోనెంట్ చందన్ రావ్ మోరే. ఓకే. సో, ఏదైతే కొంకన్ రీజియన్‌ని ఎక్స్‌పాండ్ చేయడంలో భాగంగా తన యొక్క రూట్ యాసెస్ ఏదైతే ఉందో థట్ వాస్ విత్ ఆక్యుపేషన్ ఆఫ్ జవాలి లభించిందని చెప్పాను కదా! సో, ఏంటంటే ఇక్కడ మెయిన్‌గా జవాలీలో ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్‌గా మావెల్ ఫోర్సెస్ అనే వాళ్ళు ఉంటారనమాట. ఓకే. సో, మావెల్ ఫోర్సెస్ వీళ్ళు మావెల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్స్‌పర్ట్ ఇన్ గెరిల్లా వార్‌ఫేర్ అని చెప్పొచ్చనమాట. ఓకే. సో, ఎప్పుడైతే శివాజీ ఈ యొక్క జావెల్లీ ప్లేస్‌ని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందో, ఈ మావెల్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో దే వర్ జాయిన్ టు ద కోర్ట్ ఆఫ్ శివాజీ. అవునా కదా! సో, ఏంటంటే సో, అండర్ ద కంట్రోల్ ఆఫ్ చంద్రరావ్ మోరే కంట్రోల్‌లో ఉన్న ఈ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ వర్ జాయింట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ శివాజీ. ఓకే. సో, ఇక్కడ మావెల్ అంటే లిటరల్‌గా మీనింగ్ చూసుకుంటే ఏంటంటే ప్లేస్ ఆఫ్ సన్‌సెట్ అనమాట. ఓకే. ప్లేస్ ఆఫ్ సన్‌సెట్. బట్ ఏంటంటే బట్ సో, ఏంటంటే మావెల్ ఫోర్సెస్‌కి లిటరల్ మీనింగ్ మనకి ప్లేస్ ఆఫ్ సన్‌సెట్ కదా! ఓకే. సో, వాళ్ళ యొక్క లిటరల్ మీనింగ్ ప్లేస్ ఆఫ్ సన్‌సెట్టే కావచ్చు. బట్ ఏంటంటే దే వేర్ హెల్ప్డ్ ఫర్ ద రైజ్ ఆఫ్ మరాఠా సన్ అని కూడా చెప్పడం జరుగుతుందనమాట. సో, చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇందాక మిస్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఓకే. సో, అంతేకాకుండా ఈ మావెల్ ఫోర్సెస్ వీళ్ళేంటంటే గెరిల్లా వార్‌ఫేర్‌లో ఎక్స్‌పర్ట్స్ అని చెప్పాను. అంతేకాకుండా మనకి శివాజీ యొక్క అడ్మినిస్ట్రేషన్‌లో భాగంగా మాలిక్ అంబర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తను కూడా వీళ్ళకేంటంటే వార్‌ఫేర్ టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో తనని వాళ్ళు మాలిక్ అంబర్ అనే పర్సన్స్ నుంచి కూడా తను క్లెవర్‌గా నేర్చుకోవడం జరుగుతుందనమాట. ఓకే. అండ్ ఏంటంటే సో, ఇన్ 1674 జూన్ 16 ఓకే. 1674 జూన్ 16 ఇన్ రాయ్‌గఢ్ ఫోర్ట్. ఓకే. ఇన్ 1674 జూన్ 16థ్. ఓకే. సో, శివాజీ యొక్క కరోనేషన్ అనమాట. ఓకే. తన యొక్క పట్టాభిషేకం జరగడం జరుగుతుందనమాట. డేట్ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో, ఎక్కడ అంటే రాయగఢ్ ఫోర్ట్. సో, బిఫోర్ తను క్యాప్చర్ చేసుకున్న రాయగఢ్ ఫోర్ట్ ఏదైతే ఉందో దాన్ని రీబిల్డ్ చేసేసి ఏంటంటే ఓకే. సో, లేటర్ ఏదైతే తన యొక్క అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీలో భాగంగా మనము మెయిన్‌గా ఈ రాయగఢ్ ఫోర్ట్‌లో చూడొచ్చనమాట. ఓకే. సో, దీన్ని సెంటర్ పాయింట్‌గా చేసుకుంటుంటే ఏంటంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాంతంగా చూడొచ్చనమాట. ఈ ఫోర్ట్ రాయగఢ్ ఫోర్ట్ ఏదైతే ఉందో. ఓకే. సో, ఏంటంటే సో, అప్పుడు తను ఏంటంటే విత్ ద టైటిల్ ఛత్రపతి శివాజీగా తన యొక్క రూలింగ్ కొనసాగించడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇన్ 1674 ఓకే. సో, బనారస్ నుంచి వచ్చిన వేద పండితుడు గార్గా భట్ట అనమాట ఆయన పేరు. ఓకే. సో, అతని యొక్క ఆధ్వర్యంలో ఓకే. విత్ హిస్ ఇన్స్టెన్స్. ఓకే. సో, అతని యొక్క ఆధ్వర్యంలో ఏంటంటే శివాజీ యొక్క కరోనేషన్ పట్టాభిషేకం యొక్క పట్టాభిషేకం చేపట్టడం జరుగుతుందనమాట. ఓకే. సో, అంతేకాకుండా అతని యొక్క పట్టాభిషేకానికి ఏంటంటే ఇంగ్లీష్ ఆఫీసర్ యొక్క పేరు ఆక్సిజన్ కూడా అతని పేరు ఆక్సిజన్ అనమాట. తను కూడా అటెండ్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఏంటంటే లేటర్ తను ఎప్పుడైతే సో, ఆఫ్టర్ హీ బికమ్ యాజ్ ఎ కింగ్. ఓకే. సో, లేటర్ తన యొక్క ఎక్స్‌పెడిషన్స్ ఏవైతే ఉందో కర్ణాటక, తమిళనాడు రీజియన్‌కి కూడా ఎక్స్‌పాండ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఫస్ట్ మనకి 1674 జూన్ 16థ్‌లో అండర్ ద గైడెన్స్ ఆఫ్ మనకి బెనారస్ నుంచి వచ్చిన వేద పండితుడు. సో, తన యొక్క గైడెన్స్ తన యొక్క సో, గార్గభట్ట యొక్క సూపర్విజన్ తోటి ఏంటంటే మనకి శివాజీ యొక్క ఏదైతే పట్టాభిషేకం ఉందో అది జరగడం జరుగుతుందనమాట. లేటర్ ఏంటంటే మనకి ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత అండర్ ద సూపర్విజన్ ఆఫ్ నిశాల్ గోస్వామి. ఓకే. సో, సెకండ్ టైము అండర్ ద తాంత్రిక్ ప్రాక్టీసెస్ ద్వారా సెకండ్ టైము మళ్ళీ కరోనేట్ అవ్వడం జరుగుతుందనమాట. ఇంకోసారి పట్టాభిషేకం చేయడం జరుగుతుందనమాట అండర్ ద గైడెన్స్ ఆఫ్ సూపర్విజన్ ఆఫ్ నిశాల్ గోస్వామి. ఓకే. సో, ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి. సో, తనేంటంటే కర్ణాటక, తమిళనాడు రీజియన్‌లో మనకి బళ్ళారి ఇంకా తమిళనాడు నుంచి జింజార్ వెల్లూర్ ప్లేసెస్ ఏవైతే ఉందో వాటిని కూడా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, అంతేకాకుండా అప్ టు తుంగభద్ర అండ్ కావేరీ రీజియన్స్‌లో మధ్య ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కూడా సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకోవడం జరిగిందని చెప్పొచ్చు అనమాట. ఓకే. సో, ఏదైతే మరాఠా కింగ్డమ్ యొక్క డామినెన్స్ ఏదైతే ఉందో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ మనకి 17th సెంచరీలో చూసినా కూడా ఓకే. సో, దీని యొక్క డామినెన్స్ మనము 18th సెంచరీలో చూడొచ్చు అనమాట. ఓకే. సో,
సో, ఎప్పుడైతే చెప్పాను కదా! ఇక్కడ 1674లో తనకు పట్టాభిషేకం అవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పాను కదా! సో, ఏంటంటే అప్పుడు హీ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ పూణే టు రాయ్‌గర్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, బిఫోర్ తన యొక్క యాక్టివిటీస్ పూణేని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్‌గా చూస్తుంటూ హీ క్యారీడ్ అవుట్ హిస్ యాక్టివిటీస్. ఓకే. సో, లేటర్ ఎప్పుడైతే తను అసెండెడ్ ద థ్రోన్. ఓకే. తను పట్టాభిషేక్తుడు అవుతాడో లేటర్ హీ షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ పూనా టు రాయ్‌గర్ అనమాట. ఓకే. సో, అంతేకాకుండా తనకి ఏంటంటే హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ క్షత్రియ అనమాట. క్షత్రియ ఆఫ్ శిశోదయ క్లాన్‌గా తనని డిక్లేర్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకే. అంతేకాకుండా తనని ఏంటంటే ఆయన యొక్క టైటిల్స్ చూసుకుంటే, సో, శివాజీ యొక్క టైటిల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ హైందవ ధర్మోద్ధారక, హిందూ పాత్షాహి, ఓకే, అండ్ గ్రో బ్రాహ్మణ ప్రతిపాలక అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ టైటిల్స్. సో, ఆబ్వియస్గా ఏంటంటే హైందవ ధర్మం ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్గా కొంతకాలం వరకు మనము సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకోవడం జరిగింది అండర్ ద మరాఠా రూలర్ శివాజీ అని చెప్పొచ్చు. సో, హీ గోట్ ద టైటిల్ ఆఫ్ హైందవ ధర్మోద్ధారక, ఓకే, హిందూ పాత్షాహి అండ్ గో బ్రాహ్మణ పరిపాలక. ఓకే. సో, ఇన్ 1667లో ఈ కర్ణాటక, తమిళనాడు రీజియన్స్‌ని క్యాప్చర్ చేసుకోవడం జరుగుతుందనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ మనకి. సో, ఏంటంటే ఈ కాంక్వేర్‌లో భాగంగా మనకి ఇక్కడ కుతుబ్ షాహీ రూలర్ అబుల్ హసన్ తానిషా ఎవరైతే ఉన్నారో తను శివాజీకి హెల్ప్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. అండ్ అంతేకాకుండా మనకి ఆన్ ద ఇయర్ ఆఫ్ 53rd ఇయర్ ఇన్ 1680. సో, ఎప్పుడైతే శివాజీ 53rd ఇయర్లో అడుగుపెట్టడం జరుగుతుందో ఇన్ 1680 తను చనిపోవడం జరుగుతుందనమాట. ఓకే. లేటర్ శివాజీ యొక్క సంభాజీ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ హీ టుక్ ఓవర్ ద మరాఠా ఎంపైర్ ఏదైతే ఉందో తన యొక్క యాక్టివిటీస్ని తను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, దిస్ ఈస్ రిగార్డింగ్ ద రూలింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే. అబౌట్ శివాజీ రూలింగ్ పీరియడ్ గురించి ఈరోజు చూసుకున్నాం కదా. ఓకే. సో, మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, డెఫినెట్గా మోర్ అండ్ మోర్ వీడియోస్ ఇంకా అప్కమింగ్ సెషన్స్లో మనం చూస్తాము. ఓకే. సో, మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అనమాట. ఓకే. సో, ఇఫ్ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.